శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 30వ తేదీ జూలై నెల 2025వ సంవత్సరం బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి స్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి ఎంత ఏది ఇది బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు అని చెప్పుకునే దానికన్నా కొన్ని రకాలైనటువంటి పరిహారాలు చేసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. అంతేకాకుండా శుక్రాచార్యుల వారు బాగున్నారు, బుధుడు బాగున్నాడు, చతుర్థ స్థానంలో బుధాదిత్య యోగం బాగుంది, చంద్రుడు బాగున్నారు, రాహు బాగున్నారు. ఇన్ని రకాలైనటువంటి శుభకరమైనటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి. అయితే వేటి ఫలితాలు వాటివే అందుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ బాగున్నాయి, మాట తీరు బాగుంటుంది, కుటుంబంలో వృద్ధి బాగుంటుంది, కుటుంబ జీవితంలో చాలా చాలా సంతృప్తి లభిస్తుంది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా కూడా బాగుంటుంది, కాస్త తృప్తి అనేది కనిపిస్తూ ఉంటుంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. ఇవన్నీ బాగున్నాయి. మరి బాలేని అంశాలు ఏంటి? శుభాశుభ మిశ్రమాలు ఉన్నప్పుడు ఇవి అవి రెండు కనిపిస్తూనే ఉంటాయి కదా. ఇలా ఉన్నప్పుడు శనిగారి యొక్క స్థితి వ్యయంలో ఉంటూ ఏలినాటి శని జరుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇలా ఉన్నప్పుడు గురువు గారి యొక్క బలం అనేది కనిపించబోవడం లేదు. ఎప్పుడైతే గురుబలం లేకుండా పోయిందో ఇక్కడ శనిగారి యొక్క దుష్ట ప్రభావం ఎక్కువ అవుతూ ఉంటుంది. దాని గురించి మీరు శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. అలాగే గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇవి రెండూ కూడా విడవకుండా చేయవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఈ రకంగా చేసుకోవడం వల్ల దుష్ట ఫలితాలు తగ్గిపోతాయి. ఏవైతే శుభ ఫలితాలు అని చెప్పుకుంటున్నామో అవి మరింతగా పరిఢవిల్లుతాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి అనేక విధాల ఆనందాలమయమైన జీవితం కనిపిస్తోంది. ఈ వృషభ రాశి వారికి ఇటు శుక్ర సంచారము, శనిగారి సంచారము, గురు సంచారము, రవి బుధుల సంచారము చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్క విషయం అని కాదు, అన్ని విషయాలలోనూ ఊహించని విధంగా లాభాలు వస్తాయి. విలువైన వస్తువుల్ని పొందగలుగుతారు, అలాగే కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతారు. శుక్రాచార్యుల వారి యొక్క అనుకూలమైనటువంటి సంచారము చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతున్న కారణం చేత కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మాట పెరుగుతుంది. శుభ్రతకి బాగా పెద్దపీట వేస్తారు. శుభ్రత విషయంలో అంటే ఇంతవరకు లేదా అంటే ఇంతవరకు ఉన్నది సాధారణంగా ఉండవచ్చు, ఇప్పుడు చాలా చాలా ఎక్కువగా శుభ్రతని ఆశిస్తూ ఉంటారు, అది పాటిస్తూ ఉంటారు. అలా ఉండాలి అని చెప్పి శాసిస్తూ ఉంటారు కూడా ఇంట. అలాగే మీ మాట తీరు చాలా బాగుంటుంది, సంపదలు వనగూరుతాయి, గృహంలో ఐకమత్యం పెరుగుతుంది, ధనధాన్యాభివృద్ధి జరుగుతుంది. ఇక అన్నదమ్ముల విషయంలో పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ధైర్య సాహసోపేతాలతో నిర్ణయాలు తీసుకుంటారు. అనేక విధాలుగా కలిసి వచ్చేటటువంటి రోజుగా తెలియజెప్తూ ఉన్నాను. లలిత సహస్రనామ పారాయణ చెయ్యండి, అత్యద్భుతంగా ఉంటుంది. శుభం. మిథున రాశి వారికి చాలా అద్భుతమైన కాలం, కలిసి వచ్చేటటువంటి కాలం అని చెప్పి తెలియజెప్పచ్చు. అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం కానీ, కుజకేతువుల ప్రభావం కానీ, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచార విశేషం కానీ, ద్వితీయంలోనే ఉన్నటువంటి రవి బుధుల యొక్క యోగం కానీ, బుధుని యొక్క సంచారం కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చాలా సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. సంతానం బాగుంటారు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకూలమైనటువంటి విద్య, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల అన్యోన్యత, ఆరోగ్యము ఇవన్నీ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. కీర్తి ప్రతిష్టల వల్ల మీకు చాలా చాలా సంతృప్తికరమైనటువంటి జీవితం ఉంటుంది. ధనము పెరుగుతుంది, మంచి మంచి అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో కూడా కొంత సంతృప్తికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అనేక విధాల మీకు బాగుంది. కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. అనేక విధాల శుభకార్యాలు, చక్కగా శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే నూతన వ్యాపారాలకి కూడా శ్రీకారం చుడతారు. అన్ని విధాల సంతృప్తికర జీవితం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎందుకు అంటే మనశ్శాంతి పెరుగుతుంది. ఇన్ని రకాల కార్యక్రమాలు చేసుకోవడంలో మీరు చాలా చాలా వేగవంతమైన అభివృద్ధిలో ఉన్నారు మీరు. ఇలాంటప్పుడు దృష్టి దోషం అనేది తగలకుండా ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా కాస్త మానసిక సంయమనం పాటించడానికి ఉంటుంది. ఒక్కొక్కసారి
ఉద్రేక పడకుండా, ఒక్కొక్కసారి నిరుత్సాహపడకుండా శరీరం సమతౌల్యంగా ఉంటూ మానసికమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా ఊహించని విధంగా ఉంటాయి. కోర్టు కేసుల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. అది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఏర్పడినటువంటి ఈ బుధ రవిల యొక్క బుధాదిత్య యోగము చక్కటి ధైర్య సాహసాలను ఇస్తుంది. అయితే లాభస్థానము బాగుంది, వ్యయస్థానము బాగుంది. అలాగే తృతీయం కూడా యోగిస్తోంది చంద్ర సంచారం చేత. అనుకోని విధంగా అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, ధనము వస్తుంది, మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. అలాగే ఏదైనా పెద్దల పట్ల మీరు చూపించేటటువంటి వినయ విధేయతలు అవతల వాళ్ళు గుర్తించకుండా పోతారు. అయినప్పటికీ నిరుత్సాహపడవద్దు. ఎప్పటికైనా మీకు తగిన గౌరవం లభిస్తుంది, తగిన మర్యాద లభిస్తుంది. చాలా చాలా సంతృప్తికర జీవితంలో ఉంటారు. ఒక మెట్టు ఎదుగుతారు. అతి త్వరలోనే రాబోతూ ఉన్నటువంటి గురుగ్రహం రాశిలోకి సంచారం ఇది చాలా అద్భుతమైన యోగాన్ని ఇవ్వబోతోంది. ఓన్లీ రాశిలోకే రావడం కాదు, ఇప్పుడు ఉచ్చలోకి వస్తున్నారు ఆయన. ఇంకా ఉచ్చలోకి వస్తున్నారు అంటే ఎన్ని రకాలైనటువంటి శుభత్వాలు కలిగి ఉంటాయో. ఇప్పుడు మీరు ఏదైనా అవమానపడుతున్నా, ఏ విషయంలో అయినా వెనకబడి ఉన్నాం అనుకున్నా, అరే ఫలానా ఏం మనము సాధించలేకపోతున్నామే అనుకున్నా, ఇత్యాది విషయాలన్నిటినీ కూడా మీరు ముందరికి తీసుకెళ్ళిపోగలుగుతారు. అత్యద్భుతంగా ఈ విషయాలలో మీకు సంతృప్తి అనేది లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఓర్పు కలిగి ఉండండి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితుల ప్రభావం కొంచెం తక్కువగానే ఉంది. గురువుగారి యొక్క స్థితి బాగుంది, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి బాగుంది. అంటే ఈ రెండే బాగున్నాయి కదా, మొత్తం అంతా బాగుంటాయా అంటే ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ గురు శుక్రుల ఫలితాలు మీకు చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని, కీర్తి యోగాన్ని, ఊహించని విధంగా ధన లాభాలు కలగడానికి గాని, ధన ఆదాయం పెరుగుతూ ఉండడానికి గాని అనుకూలిస్తున్నాయి. కీర్తి ప్రతిష్టలు కలుగుతున్నాయి, ఆదాయాలు బాగున్నాయి. అలాగే సంతానం అనేది ప్రతి మనిషికి ఒక వరంగా భావిస్తూ ఉంటారు. అలాగా సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఒక సంతృప్తి, ఆ శుభవార్త శ్రవణం వింటారు. మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. వీరు నవగ్రహ హోమం నిర్వహించుకోవడం చాలా మంచిది, లేదా నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా మంచిది. లేదండి మాకు శక్తి ఉంది మేము చేసుకుంటాము అంటే నవగ్రహాలకి జపాలు చేయించుకోవడం చాలా మంచిది. రాశిలోనే ఉన్నటువంటి కేతువు గాని, సప్తమంలో ఉన్నటువంటి రాహువు గాని చాలా ఇబ్బంది కలగజేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యతను దెబ్బ తినేటట్టుగా చేస్తారు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఎటువంటి అన్యోన్యత ఉన్నా, అది అక్క తమ్ముడు అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు, అన్న తమ్ముడు అవ్వచ్చు, అన్న చెల్లెలు అవ్వచ్చు, లేదా భార్యాభర్తలు అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, తండ్రి బిడ్డలు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, బంధువులు కావచ్చు, ఏ రకమైనటువంటి వారి మధ్య సంబంధ బాంధవ్యాలలో అన్యోన్యత ఉంది అంటే దానిని బాధించడానికి, దానిని ఇబ్బంది పెట్టడానికి, ఆ సంబంధ బాంధవ్యాలను ఇబ్బంది పెట్టడానికి చాలా చాలా అవకాశం ఉంది. ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా రాశిలోనూ సప్తమంలోనూ ఇలాంటి దృష్టిని కలిగి ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి వీలైనంత వరకు ఈ చెప్పిన పరిహారాలలో ఏ 2-3 చేసుకోండి. అన్నీ చేసుకోవడానికి కుదరలేదండి అంటే కనీసం 2-3 అయినా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చేయండి. మీ యొక్క ఇష్టదేవతకి కానీ, ఇంటి దేవతకి కానీ ముడుపు కట్టండి. ముడుపు కట్టి ఫలానా సమయం తదుపరి అంటే ఒక 4-5 నెలల తర్వాతనో, లేకపోతే మాకు కుదిరినప్పుడనో, ఇంకా 1 సంవత్సర కాలం లోపల మేము ఈ ఫలానా సమస్యతో బాధపడుతున్నాము, ఇది తీరిపోగానే అనో ఏదో ఒక కోరికని మనసులో పెట్టుకొని భగవంతుడికి చెప్పండి. ఆ సమయానికి మేము వస్తాము స్వామి అని చెప్పి చెప్పండి. ఈ ముడుపు కట్టి ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క గమనం చాలా చాలా బాగుంది. అలాగే శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఆదిత్యులు బాగున్నారు, రాహు బాగున్నారు. ఇన్ని రకాలుగా మంచి అద్భుతమైనటువంటి గ్రహస్థితులు వచ్చినప్పుడు మీకు అనేక విధాలుగా మృష్టాన్న భోజనాలు చేస్తారు.
విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. కొన్ని వివాహాది శుభకార్యాలు దగ్గరవడానికి అవకాశం ఉంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, ఆరోగ్య లాభం ఉంది. ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఏర్పడినట్టయితే తప్పనిసరిగా వాటిని అధిగమించగలుగుతారు. చక్కటి ఔషధ సేవ చేస్తారు. అలాగే మిత్రత్వం బాగుంటుంది. మిత్రుల గురించి చాలా గొప్పగా చెప్పుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా మీకు పై అధికారుల యొక్క మన్ననలు పొందడానికి అనుకూలమైనటువంటి స్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగ జీవితం కూడా చాలా చాలా సంతృప్తిగా ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు. అయితే వీటితో పాటుగా కొన్ని మానసిక వేదనలు కూడా మీకు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక రకాలుగా మీకు సంతృప్తి ఉంటుంది. భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. తులారాశి వారికి అనేక రకాలుగా జీవితం సంతోషాలమయంగా కనిపిస్తూ ఉంటుంది. వారికి షష్ఠ స్థానంలో శని గారి సంచారం, అలాగే గురు శుక్రులు ఇద్దరు చాలా చాలా బాగున్నారు. కుజ కేతువులు బాగున్నారు. బుధాదిత్య యోగం పడింది. ఈ విధంగా చూస్తే ఇంచుమించుగా అన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉన్నప్పుడు మరి ప్రతికూలత ఉండదా అంటే ప్రతికూలత కూడా ఉంది. కానీ ఈ ప్రతికూలతని ఏ విధంగా మీరు అధిగమించగలుగుతారు అంటే చాలా అద్భుతమైనటువంటి ఓర్పు చేత. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఓర్పు కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి. ఈ ఒక్క అంశాన్నైనా దృష్టిలో పెట్టుకొని ఓర్పు కలిగి ఉండండి. మిగతా అన్ని విషయాల్లోనూ చాలా చాలా బాగుంది. మిత్రులు బాగా దగ్గరవుతారు. శత్రుత్వాన్ని పోగొట్టుకొని మేము మిత్రులమేను అని చెప్పి ప్రకటిస్తారు. ధన ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. అలాగే ఏ పని ప్రారంభించినా దానిలో విజయావకాశాలు చాలా చాలా బాగుంటాయి. విలువైన ఆభరణాలు కొనగలుగుతారు. విలువైనటువంటి డాక్యుమెంట్స్ వాటిని భద్రపరచుకోగలుగుతారు. ఏ విలువైన వస్తువులు చెయ్యి జారకుండా భద్రంగా కాపాడుకోవడంలో ఈ రోజు మీరు చాలా చక్కగా కృతకృత్యులవుతారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే పితృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది, సంతృప్తిగా ఉంది. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. అనేక విధాల ఆనందాలమయంగా జీవితం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, లలితా సహస్రనామ పారాయణ చెయ్యండి. మరింత అనుకూలతలు మీకు సిద్ధిస్తాయి. అనేక విధాలుగా మీరు ఇంక్రిమెంట్స్ పొందడం కానీ, లేదా ఉన్నత స్థితికి వెళ్ళడం కానీ, కొత్త కొత్త అవకాశాలు రావడం కానీ అన్ని విధాలా మీకు బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలమే. అయితే ఊహించని విధంగా చంద్రగ్రహ సంచార ప్రభావం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అనుకోకుండా వచ్చే ధనము మీకు చాలా ఆనందాన్ని కలగజేస్తుంది, ఆశ్చర్యాన్ని కూడా కలగజేస్తుంది. అయితే కుటుంబం పట్ల శ్రద్ధ వహించి ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతగా ఉండబోవడం లేదు. మాతృవర్గ రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి, సంతాన రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్యోగ రీత్యా తీసుకోవాలి, వ్యాపార రీత్యా తీసుకోవాలి, భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల రీత్యా తీసుకోవాలి. ఇలా ప్రతి విషయంలోనూ విద్య కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, రాజకీయం కానీ, భాగస్వామ్యులు కానీ, ఇలా ఏ రకమైన అంశాల వల్లనైనా కూడా మీకు చికాకులే కనిపిస్తూ ఉన్న కారణం చేత అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండడం కోసం ఒక్కసారి నవగ్రహ హోమాన్ని చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి రాహుగ్రహ సంచారం గాని, గురువు గారి యొక్క సంచారం గాని చాలా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితుల్ని మీకు ఇస్తున్నాయి. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా చాలా బాగుంది. ఉద్యోగం చాలా బాగుంది, విద్య బాగుంది. అలాగే కష్టపడి పనిచేసేటటువంటి మీ స్వభావం చక్కటి పరిపూర్ణమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలను ఇస్తోంది. మీ మాట తీరు బాగుండేటట్టుగా అనుకూలమైనటువంటి మాట తీరడము, మాట తీర్చడము. మీకు ఎవరైనా మాట ఇచ్చినట్లయితే అది తీరుతుంది. మీరు ఎవరికైనా మాట ఇచ్చినట్లయితే అది తీరుస్తారు. రెండు విధాలుగాను మాటకి చాలా
అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. 10 మందిలో గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం మిమ్మల్ని చాలా చాలా ఆనందంలో ముంచెత్తుతుంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగున్నాయి. గృహ నిర్మాణాలు కొనసాగుతూ ఉంటాయి. అలాగే పితృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. స్థాన చలనానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాలకి స్థాన చలనం అవ్వదు, కానీ దగ్గర ప్రాంతాలకైనప్పుడు ప్రతిరోజు వెళ్ళి వచ్చే విధంగా స్థాన చలనం కనిపిస్తూ ఉన్నది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. గురువు గారి యొక్క అనుగ్రహము ఎప్పుడైతే సప్తమ దృష్టితో రాశిని చూస్తున్నారో అనేక విధాల అనుగ్రహం మిమ్మల్ని వరించింది. కాబట్టి మీరు ఈ యొక్క సంతోషాన్ని మంచి మంచి పనులు చేసుకొని ఫలితాలు అనుభవించడం ద్వారా తీర్చుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచార ప్రభావం చేత విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఇప్పుడు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవత ఆరాధన చేయండి. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అర్ధాష్టమంలో ఉన్నారు వారు. అయితే గురుబలం అనేది ఉపయుక్తం అవుతూ ఉంటుంది, కానీ చిన్న చిన్నపాటి సమస్యలు ఏవైనా ఉండడానికి కాస్త అవకాశాలు ఉంటూ ఉన్నాయి. పనులలో ఆలస్యం అవడానికి కానీ, కాస్త మందగించడం కానీ, ఇలాంటివి వాటన్నిటి నుంచి మీరు కోలుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తోంది. తృతీయ స్థానంలో శనిగారి యొక్క యోగ్యత చాలా మనకి ఒక అదృష్టవంతమైనటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. మిగతా గ్రహాల విషయంలో అననుకూలత మాత్రమే ఉంటూ ఉన్న కారణం చేత మీరు అత్యధికంగా దైవ ప్రార్థనలకి ప్రాధాన్యతనివ్వండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే యోగా చేయడం ద్వారా పరిస్థితుల్ని కొంచెం సంయమనం చేసుకోగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అలాగే ఎక్కువగా ఆలోచించడానికి మీకు సమయం దొరుకుతుంది. ఈ పరిస్థితి ఏమిటి అని కొంచెం ఆలోచిస్తారు మీరు. ఎక్కువగా మానసికమైన ఒత్తిడి లేకుండా చూసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అన్ని విషయాలలోనూ, అది విద్య, ఉద్యోగము, వ్యాపారము, భార్యాభర్తల సమస్య, రాజకీయాలు, ఉద్యోగ సమస్య, ఆర్థిక సమస్య, ఏదైనా అవనివ్వండి, తప్పనిసరిగా మీరు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చేయండి. మరింతగా మీకు మానసికమైన సంతృప్తి పెరుగుతుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాలైనటువంటి అదృష్టం వెంటాడుతూ ఉంది అనేటట్టుగా సంఘటనలు ఉంటాయి. ఎప్పుడైనా కానీ శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఎటు వచ్చేస్తాయి. ముఖ్యంగా గురువు గారి యొక్క పంచమ స్థాన సంచారము చేత, నవమ దృష్టి విశేషం చేత చాలా అద్భుతమైనటువంటి ఫలితాలైతే ఉంటాయి. అలాగే షష్ఠ స్థానంలో రవి బుధులు ఉండడము, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాల కింద లెక్క. ఇక్కడ పంచమము యోగిస్తోంది, షష్ఠము యోగిస్తోంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే మిగతా ఫలితాలు, రాశిలో రాహువు గాని, అలాగే ద్వితీయంలో శనిగారు గాని, సప్తమంలో కుజకేతువులు గాని, ఇవి చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితులు. వీటి వల్ల కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఏవైతే మీరు తీసుకుంటూ ఉంటారో ఆ తీసుకున్నటువంటి జాగ్రత్తలకి ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహం తోడవుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. దుర్గ పూజ చేసుకోండి. అలాగే విఘ్నేశ్వరుని యొక్క పూజ చేసుకోండి. హనుమాన్ చాలీస పారాయణ చెయ్యండి. ఇవి చాలా చాలా చెప్పదగినటువంటి విశేష అంశాలుగా తెలియజేస్తూ, సంతానం చాలా చాలా బాగుంటారు. రుణ బాధలు తీరిపోతాయి. రుణానికి సంబంధించి మీకు పెద్ద రుణాలు కావాలన్నా దొరుకుతాయి. ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యం బాగుంటుంది. విజయావకాశాలు బాగుంటాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ ఎక్సలెంట్ అయినటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఓర్పుగా ఉండండి. ఇవాళకి ఇవాళే ఆ పరిస్థితులన్నీ సానుకూల పడిపోతాయి అని చెప్పడానికి రాదు. కాబట్టి చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. భార్యాభర్తల అనుకూలత విషయంలో కానీ, వ్యాపార సంబంధమైనటువంటి పనులలో కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తేడా రాకుండా చూసుకోండి. ఎవరికంటే వారికి మాట హామీలు ఇవ్వకండి. గురువు యొక్క
అనుకూల్యత చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత శుక్రాచార్యుల వారు బాగున్నారు, గురువు గారు బాగున్నారు, రవి బుధులు బాగున్నారు. అద్భుతమైనటువంటి ఈ స్థితి కారణం చేత మీకు 100% మంచి శుభమైన ఫలితాలు ఉంటాయి. కాకపోతే అననుకూల గ్రహాలు సంచరిస్తూ ఉన్నప్పుడు అననుకూల స్థానాల్లో వాటికి కూడా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలే ఉంటాయి. కాబట్టి మీరు గురువు యొక్క నామస్మరణ విడవకుండా చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి కుజ కేతువుల యొక్క స్థితి గాని, చంద్రుని యొక్క స్థితి గాని చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత వీరికి కొంచెం మానసికమైనటువంటి వేదన తగ్గడం గాని, ఆర్థిక పరమైనటువంటి చిక్కులు తొలగడం గాని, అన్యోన్యమైన దాంపత్యం కలిగి ఉండడం కానీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మిగతా గ్రహాల యొక్క అననుకూలత వల్ల చికాకులుంటాయి, స్థాన చలనం ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పని జరగకుండా ఉన్నప్పుడు, వాటిట్లో అవరోధాలు ఏర్పడుతూ ఉన్నప్పుడు వాటి గురించిన చింత చాలా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే గృహములో ఎక్కువగా అశాంతి ఉండేటటువంటి అవకాశము, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లేకపోవడము, మాతృవర్గరీత్యా కూడా అంత పూర్తి అనుకూలత లేకపోవడము, సంతానం పట్ల ఇంకా కొంత ఓర్పు వహించి ఉండడము, దూర ప్రయాణాలు చాలా జాగ్రత్తగా చేయవలసి రావడము, అలాగే పితృవర్గరీత్యా కొంచెం ఉపశమనం కలిగేటట్టుగా ఏదో ఒక విధమైనటువంటి సంతృప్తి అన్నమాట. అంటే వారి యొక్క సహాయ సహకారాల వల్ల సంతృప్తి కలగడము, ఉద్యోగ జీవితంలో ధనానికి ఇబ్బంది లేకుండా ఉద్యోగ జీవితం ఉండడము ఇత్యాది అంశాలన్నీ బాగుంటాయి. అలాగే కొంత వెసులుబాటు. ఎటువంటి వెసులుబాటు? ఎదుటి వారికి మీరు ఏదైనా సహాయ సహకారాలు చేయవలసి వస్తే అవి చేయడానికి మీకు కొన్ని రకాల వసతులు ఏర్పడతాయి. మీ పనులు మీరు చేసుకోవడానికి అననుకూలత ఉంది, కానీ ఎదుటి వారికి సహాయం చేయడానికి మటుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ రోజు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా శనిగారికి తైలాభిషేకం చేసుకోండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దుర్గ పూజ చేసుకోవడం ద్వారా అనేక రకాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్య విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.